'రాజా సాబ్' ఇందాకే మూవీ చూసాను. ఎలా ఉందంటే క్యారెట్ వేసుకో క్యాబేజ్ వేసుకో ఆ, తిను తినాలరా తిను తిను ఇదిగో అప్పుడు నలిపేస్తున్నా అది కూడా తిను ఇప్పుడు తిని అదిరిపోద్ది. మూవీ టేక్ ఆఫ్ బానే అయితది. ఒక మహల్లోకెళ్ళడం, అక్కడ ఒక చిన్న హారర్ ఎలిమెంట్‌తో స్టార్ట్ అయితది. దాని తర్వాత మారుతి మరీ రొటీన్‌గా చేశాడు. హీరో ఇంట్రొడక్షన్, ఒక ఫైటు, వెంటనే ఒక సాంగు, ఆ తర్వాత హీరోయిన్స్ ఇంట్రొడక్షను. అనవసరంగా కొన్ని సీన్‌లు, సింక్ లేకుండా కొన్ని కాంబినేషన్స్. ఒ ప్రభాస్ ఒక చోటుంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఇంకో చోటుంటాడు. కనెక్టివిటీ మిస్ అయితది. నాన్ సింక్‌లో మాట్లాడుతూ ఉంటారు. ఎవరెవరో క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. అసలు ఏందిరా ఈ వ్యవహారం అంతా అనిపిచ్చేస్తది మనకి. ఇంకా అలా అలా సోలోగా జరుగుతూ ఉంటది. కానీ 'ప్రభాస్' మాత్రం ఆయన యాక్టింగ్‌తో అసలు పీక్స్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. 'ప్రభాస్' లుక్స్ గాని, యాక్టింగ్ ఎవ్రీథింగ్ వింటేజ్ 'ప్రభాస్' అనుకుంటాం కదా! ఇంకా బెటర్‌గా ఉందనే చెప్పాలి. ఈ పర్టిక్యులర్ సీక్వెన్సెస్ అన్నిట్లో 'ప్రభాస్' 100% ఇచ్చేసాడు. ప్రతి సీన్‌లో కూడా. ఈ వ్యవహారం మిగతా వ్యవహారం అంతా నార్మల్‌గా సోగా జరుగుతా ఉంటది. ఇంకా ఏంట్రా బాబు బండి ముందుకెళ్ళలేదనిపిస్తా ఉంటది. అలా, అలా, అలా ఇంటర్వెల్‌లో వన్స్ 'ప్రభాస్' ఆ మహల్‌లోకి మళ్ళీ ఎంటర్ అయినాక అక్కడ కొంచెం ఊపందుకుంటది మూవీ. ఇంటర్వెల్ నుంచి సినిమా ఎంగేజింగ్‌గా ఎళ్తా ఉంటది. చాలా కొత్త క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. కామెడీ చాలా ఫన్నీగా జరుగుతా ఉంటది. 'ప్రభాస్' కామెడీ చేస్తారు. చుట్టుపక్కల ఉండే యాక్టర్స్ అంతా కామెడీ చేస్తుంటారు. మధ్య మధ్యలో హారర్ ఎలిమెంట్స్, కామెడీ, మళ్ళీ హారర్, మళ్ళీ కామెడీ, మధ్యలో ఒక చిన్న చిన్న సాంగ్స్ అలా వెళ్ళిపోతూ ఉంటది. బావుంటది. సెకండ్ హాఫ్ మీకెక్కడ బోర్ కొట్టదు. అలా జరుగుతా ఉంటది. మధ్యలో ఒక 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 15-20 మినిట్స్ ఒక చిన్న స్లీప్ ఎయొచ్చు. అలా ఉంటది. మళ్ళీ స్టార్ట్ అయితది. కానీ ఆ లాస్ట్ 30 మినిట్స్ ఉంది. ఆహా! అది సినిమా. అసలు ఫస్ట్ జరిగిన 2 ½ అవర్ మర్చిపోతాం. ఆ లాస్ట్ 30 మినిట్స్ చూస్తే. చాలా హై ఇచ్చింది. గూస్ బంప్స్ సీన్స్ ఒస్తాయి. 'ప్రభాస్' యాక్టింగ్ ఇరగదీసినాడు. కొన్ని అయితే అసలు ఆ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ సూపర్ అంటే సూపర్ జేసినారు. సినిమా అంతా లాస్ట్ 30 మినిట్స్. నాకైతే చాలా బాగా నచ్చిందిలే. ఇంకా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే యాక్టర్స్ 'ప్రభాస్' 100% లాస్ట్‌లో మాట్లాడదాం 'ప్రభాస్' గురించి. హీరోయిన్స్ ఆళ్ళెందుకొస్తారో తెలీదు. ఆ కామెడీ ఓకే. 'ప్రభాస్' ఉన్నాడు కాబట్టి అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయింది. కానీ హీరోయిన్స్ అనవసరం అనిపిస్తది. సాంగ్స్ అయితే అస్సలు అనవసరం. అస్సలు సింక్ అవ్వలేదు సాంగ్స్. ప్లేస్‌మెంట్ సరిగ్గా లేదు. 'ప్రభాస్' వాళ్ళ నాన్నమ్మగా చేసిన యాక్ట్రెస్ చాలా బాగా చేశారు ఆమె. వాళ్ళిద్దరి బాండింగ్ కూడా బావుంది. ఆమె ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అంతా వర్కౌట్ అయినాయి. అండ్ 'సంజయ్ దత్' కూడా బా చేశారు. ఆహ్, చాలా వరకు గ్రాఫిక్స్ ఉన్నా కూడా 'సంజయ్ దత్' ఎక్స్‌ప్రెషన్స్ అవి అంతా బావున్నాయి. అండ్ 'బొమ్మన ఇరానీ' వేస్టెడ్ ఆ క్యారెక్టర్ ఎందుకో నిద్రొచ్చేసింది ఆ మధ్యలో. దాని తర్వాత 'సముద్రఖని' కూడా ఎందుకో సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేదు. అండ్ ముందే చెప్పినట్టు హీరోయిన్స్ అంతగా అవసరం లేదనిపిస్తది. అండ్ కమెడియన్స్ అంత వర్కౌట్ అయింది అందరితో. బట్ 'సత్యకి' ఎందుకో ఓవర్ మేకప్ జేసేసారు. ఎందుకో అనవసరంగా ఆయన ఎక్స్‌ప్రెషన్స్ కనిపియకుండా జేసినారనిపించింది. బట్ 'వీటీవీ గణేష్', 'ప్రభాస్ సీను', 'సప్తగిరి' వీళ్ళంతా ఓకే. ఓకే. బట్ వీళ్ళందరికన్నా ఎక్కువ 'ప్రభాస్' కామెడీ చేశాడు. అది హైలైట్ ఈ సినిమాలో. ఇంకా వీళ్ళు కాకుండా సినిమాలో ఇంకా మెయిన్ అట్రాక్షన్ అంటే 'ప్రభాస్' వన్ మ్యాన్ షో. వన్ మ్యాన్ షో అంతే. ఇరగదీసినాడు యాక్టింగ్ గాని, కామెడీ వింటేజ్ 'ప్రభాస్' అంటాం గదా! అది గాదు. ఇది ఇంకా డిఫరెంట్ ఇది. చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. ప్రతి సీన్‌లో 'ప్రభాస్' హైలైట్ అయినాడు. ఇంకా క్లైమాక్స్ చెప్పక్కర్లేదు. క్లైమాక్స్ అయితే చింపేసాడసల. లాస్ట్ 30 మినిట్స్ సినిమాకు హైలైట్. 'ప్రభాస్' యాక్టింగు, విజువల్సు తమన్ గూడా లాస్ట్ 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించాడు. తమన్ మ్యూజిక్కు, ఆ విజువల్సు, 'ప్రభాస్' యాక్టింగు అసలు మనం ఎక్స్‌పెక్ట్ చేయంది కూడా 'ప్రభాస్' ఎమోషనల్‌గా కొంచెం హాస్పిటల్‌లో ఒక సీన్ ఉంటది. చాలా బాగా చేసాడసలు. మనం ఎక్స్‌పెక్ట్ చేయమది. ఇంకా ఇవి కాకుండా సినిమాలో సర్ప్రైజింగ్స్ ఏమైనా ఉన్నాయంటే, మనం అనుకున్న కొన్ని సీన్‌లు అక్కడ లేవు. అదే సర్ప్రైజింగ్. యెస్. కానీ మూవీకి వెళ్ళండి. ఖచ్చితంగా వెళ్ళండి మూవీకి. 'ప్రభాస్' కోసం వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి జోవియల్ 'ప్రభాస్‌ని' మళ్ళీ చూస్తామో లేదో తెలీదు. 'ప్రభాస్' మాత్రం 100% ఇచ్చాడు. సో, వన్ మ్యాన్ షో అగైన్ సేయింగ్. సో, మూవీకెళ్ళండి. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టినా, సెకండ్ హాఫ్ ఎంగేజ్ చేస్తది. పైసా వసూలైతది. ఓకే. సో, ఇది 'రాజాసాబ్' మూవీ రివ్యూ. యాహ్! మర్చిపోయినా. పార్ట్ 2 కూడా లీడ్ ఉంది. ఆహ్, ఆల్రెడీ మారుతి చెప్పారనుకుంటా. ఇది మూవీలో ఓకే. ఎనీవే థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇది 'రాజాసాబ్' మూవీ రివ్యూ. పార్ట్ 2 కూడా లీడ్ ఉంది. మరి అది డిఫరెంట్ స్టోరీలా అనిపిస్తుంది. చూడాలి మరి ఏమైతదో. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.